నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. నిందితులందరికీ భారీ ఊరట. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు న్యాయస్థానం పెద్ద ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో నిందితులపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేస్తూ సీబీఐ దర్యాప్తుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక కేసు ముగింపు మాత్రమేనా, లేదా దర్యాప్తు సంస్థల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిన తీర్పా? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కేసులో సరైన ఆధారాలు లేకుండానే నిందితుల పేర్లను చేర్చారని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించింది. సీబీఐ పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు చేసిందని, కేవలం ఊహాగానాల ఆధారంగా కుట్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి చేస్తూ అందరినీ డిశ్చార్జ్ చేసింది. ఇంతటితో ఆగకుండా ఈ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపైనే దర్యాప్తు జరగాలని సూచించడం ఈ తీర్పును మరింత సంచలనంగా మార్చింది. ఈ కేసు నేపథ్యాన్ని చూస్తే ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త మద్యం పాలసీని తీసుకురాగా 2022 సెప్టెంబర్ చివరికి దాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మధ్య కాలంలోనే ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఆప్ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లైసెన్సుదారులకు అనుకూలంగా మార్పులు చేసి ప్రతిఫలంగా నిధులు పొందారని సీబీఐ ఈడీలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై విడుదల చేశారు. కానీ తాజా తీర్పుతో ఈ ఆరోపణలకు సరైన ఆధారాలే లేవని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఇది న్యాయ పోరాటానికి ముగింపా, లేదా మరో కొత్త అధ్యయనానికి ఆరంభమా? రాజకీయ వర్గాలు, న్యాయ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. నేను ముందే చెప్పాను, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని. అదే జరిగిందన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాలని కవిత గుర్తు చేశారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు గారు. వాసుదేవరావు గారితో మాట్లాడదాం. వాసుదేవరావు గారు, నమస్కారం అండి. నా వాయిస్ వినిపిస్తుందా సార్? మీ ఆడియో మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం. మరి ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు అప్పట్లో చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి అసలు చాలా దుమారమే రేగింది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి మళ్ళీ బెయిల్పై కూడా రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అనూహ్యంగా తీర్పు వెలువడింది. అసలు దీనికి సంబంధించి ఇందులో నిజాలేంటి, నిజంగానే అది కరెక్టేనా, అసలు దీనిపై అభిప్రాయం ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద మా అందరికీ, అదేవిధంగా మీ అందరికి కూడా ఒక నమ్మకం, గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా 3 అంచెల న్యాయ వ్యవస్థ ఉంది. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. చాలా సందర్భాల్లో మనం చూసాం, కింది కోర్టులో ఒక విధంగా తీర్పు వస్తే దానికి వ్యతిరేకంగా పై కోర్టులో తీర్పు వస్తుంది. మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అదే దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు, లేకపోతే దానికి వ్యతిరేకం కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ రోజున సిబిఐ వారు వేసిన కేసుని ఏదైతే ఈ ఢిల్లీ కోర్టు కొట్టువేసిందో, మీరే అంటే మీ స్క్రీన్స్లో చూస్తున్నాను, హైకోర్టుకి వెళ్ళే ఆలోచన ఉంది సిబిఐకి అని. తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే అనేక సార్లు న్యాయ వ్యవస్థలో కూడా ఒక్కొక్కసారి తప్పులు దొరలబట్టే కింది ఒక కోర్టులో ఒకరు దోషిగా తేలితే పై కోర్టులో వారు నిర్దోషిగా తేలే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఇప్పుడే దీన్ని కడగన ముత్యమా ఏ ముత్యమో తేలేది ఇంకొంచెం సమయం పడుతుంది. నిజంగా కడిగిన ముత్యం అయితే అందరికి సంతోషమే. లేకపోతే ఆవిడ ఏదైతే చెప్తుందో, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఎన్ని దురాఘాతాలు చేసిందో, వాళ్ళ హరీష్ రావు గారు ఎన్ని స్కాములు చేశారో, కేటీఆర్ గారు పేరు ఎక్కువ తీసుకోవట్లేదు, ఎక్కువగా హరీష్ రావు గారు, అదేవిధంగా ఆయన వాళ్ళ మేనబావ
రాజ్యసభ ఎంపీ, వారి పేరు వెంటనే గుర్తుకు రావటం లేదు. వీళ్ళిద్దరిని అంటే ఒక 420 కంటే ఎక్కువగా వాళ్ళు చేయని స్కాములు అసలు అంతా ఇంతా కాదు. వాళ్ళ నాన్నగారు సుద్దపూస అంటే కేసీఆర్ గారు సుద్దపూస, ఆయన చుట్టూతా వాళ్ళు చేరి అనేక రకాల ఆర్థిక అవకతవకలు జరిగిన ఆవిడే చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, సరే సంతోషం, మీరు కడిగిన ముత్యమే, తర్వాత అది హైకోర్టు తెలుస్తుంది, తర్వాత సుప్రీంకోర్టు తెలుస్తుంది. మరి మీరేదైతే ఈరోజు ఆరోపణలు చేస్తున్నారో హరీష్ రావు మీద, అదేవిధంగా ఆయన పేరు మన బీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు కదమ్మా, వాళ్ళ మేనల్లుడు, కేసీఆర్ గారి మేనల్లుడు ఉన్నారమ్మా. టక్కన ఐడియా రావట్లేదు. మీకు కూడా గుర్తు రావట్లేదు ఆయన పేరు, సంతోషం. వీరిద్దరిని మరి ఈవిడ పొద్దున్న లెగిస్తే బీఆర్ఎస్ పార్టీని పతనం అవడానికి కానీ, బీఆర్ఎస్ పార్టీ మరి ఈ రోజున ఓటెంపాలు కావడానికి కారణం వీళ్ళిద్దరని చెప్తుంది ఆవిడ. దాంతోపాటు అనేక మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా మీరు రాజకీయ మనుగడ కోసమే ఈ మాటలు చెప్తున్నారా, లేకపోతే నిజంగా మీరు ఇంటి మనిషి కాబట్టి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, మరి ఆధారాలను బయట పెట్టి నీ యొక్క నిజాయితీని, నీ యొక్క దేశభక్తిని, నీ యొక్క తెలంగాణ జాతికి నీకున్న నిబద్ధతని నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు మీరు మీరు మంచోళ్ళని చెప్తున్నారు, మీ నాన్నగారు మంచోళ్ళని చెప్తున్నారు. కేటీఆర్ గారిని అంటే కేటీఆర్ గారు తెలియకుండా, కేసీఆర్ గారు తెలియకుండా హరీష్ రావే మొత్తం స్కాములు చేసేసారంటే ప్రజలు నమ్మటానికి వినటానికి అంత దద్దమ్మలైతే ఎవరు లేరు. సరే, ఈరోజు మీకు కోర్టు తీర్పుని మేము ఎప్పుడు కూడా దాన్ని విశ్లేషించడం కానీ లేదా దాన్ని విమర్శించడం అనేది మాకు అది ఎప్పుడు ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం కాబట్టి దాని మీద మేము మాట్లాడదలుచుకోలేదు. చట్టం తన పని తాను చేస్తూ పోతుంది. సిబిఐ మరలా హైకోర్టుకు వెళ్ళొచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అయితే ఈ విధంగా ఇది ఒక పక్కన పెడితే, మొన్న ఎన్నికల్లో కూడా నిన్న కేటీఆర్ గారు వచ్చారు, ఖమ్మం వచ్చారు. నిన్న ఇప్పుడు ఖమ్మంలో ఒక పెద్ద సమస్య, వెలుగుమట్ల అనే ప్రదేశంలో భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న కడు పేదల్ని ఈరోజు రోడ్డు మీద దిగేసి వాళ్ళ ఇల్లు కూల్చివేస్తే, నిన్న కేటీఆర్ గారు ఖమ్మం వచ్చి వాళ్ళ సంఘీభావం తెలిసి మేమున్నాము, మేము రాగానే ఇల్లు కట్టిస్తామని. అరే, మీరు 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు, నువ్వు మంత్రిగా ఉన్నావు, రాజుగా ఉన్నావు, 10 ఏళ్లలో నీకు 10 సార్లు నీ కాళ్ళు పట్టుకున్నారు, నీ పువ్వాడు అజయ్ కుమార్ కాళ్ళు పట్టుకున్నారు ఆ ప్రజలు. వాళ్ళకి ఈ రోజు వరకు నీ కనికరం రాలే. అది భూదాన్ భూములు. ఆ భూములు కూడా ఇదేమన్నా ప్రభుత్వ భూములో లేదా ప్రైవేట్ భూములో ఎవరిని ఆక్రమించుకుంటే తప్పు. ఈ భూములు 1954లో మరి కలవల రాజారావు అనే ఒక కుటుంబం పేద ప్రజల కోసం ఆచార్య వినోబా భావే గారు మొదలుపెట్టిన భూదాన్ ఉద్యమానికి ఇచ్చారు. ఎందుకని? ఇల్లు లేని పేదలకి ఆ యొక్క భూములు పంచండి, వాళ్ళకి కొంత రక్షణ, కొంత వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం. అంటే 54లో ఆ భూమి ఇస్తే ఈరోజు 2026, 72 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి ఒక పేదవాడు దొరకలే ఆ భూములు పంచడానికి. తిరిగి ఈ రోజున ఏం చేస్తున్నారు? దాన్ని కబ్జా చేశారు వాళ్ళు, దొంగలు. వాళ్ళు ఏదో దేశ వ్యతిరేక శక్తుల్లాగా తెల్లవారుజామున 5ంటికి ఒక 4000 మంది పోలీసులు తీసుకొని వెళ్ళి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు తీసుకుని వెళ్ళి, బుల్డోజర్లు తీసుకెళ్ళి 150 బుల్డోజర్లు తీసుకెళ్ళి మొత్తం నేలమట్టం చేసేశారు. మొత్తం 812 మంది ఇళ్ళని మొత్తం నేలమట్టం చేసేసి ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి మొసలి కన్నులు గారుస్తుంది. వీళ్ళందరూ కూడా రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అవసరాల కోసం, అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారాన్ని ఎలా తెచ్చుకోవడానికి జరిపే ఈ యొక్క నాటకాలు తప్పితే నిజంగా ప్రజల మీద ఏ మాత్రం ఉన్నా, మరి ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాటలు చెప్పలే. కవిత గారు అధికారంలో ఉన్నారు, ఏ రోజు కూడా చెప్పలే. అలా హరీష్ రావు అవినీతి గురించి చెప్పలే, లేకపోతే కేటీఆర్ అవినీతి చెప్పలే, ఇంకొకరు అవినీతి గురించి చెప్పలే, ఇంకొక అవినీతి గురించి చెప్పలే. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఈ అవినీతి అంతా గుర్తుకొస్తుంది. అంటే మరి మీకు నైతికత లేదా? ఇప్పుడు కూడా ఏం చేసి బురజల్లే కార్యక్రమం తప్పితే ఆవిడ నిజంగా నిబద్ధత ఉంటే ఇప్పుడు ఏం చేయాలా? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అదంతా ఇస్తే, నిజంగా వాళ్ళు కటకటాలు వెనక పెట్టిస్తే
అప్పుడు నీ యొక్క నిజాయితీ మీద ప్రజలు నిన్ను కూడా హర్షిస్తారు. నువ్వు జాగృతి 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 అని చెప్పి బోనాలే నీతోనే పుట్టినయి, అంటే బతుకమ్మ నీతోనే పుట్టిన టైపులో మీరు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు ఈ తెలంగాణ సమాజాన్ని ఆ, ఆ, ఎంత మోసం చేస్తారో ప్రజలేమి అమాయకులు కాదు. ఈరోజు మీరు అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రజలు ఈ రోజున చాలా గురువుగా ఉన్నారు. ఇదేదో అది కోర్టులో వ్యవహారం కాబట్టి తప్పకుండా అది చట్టం తను చేసుకుపోతుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎప్పుడు కూడా పేద ప్రజల ఎంబటే ఉంటుంది. ఈరోజు కూడా గత 4 రోజులుగా ఖమ్మంలో వెలుగుమట్టలో ఏదైతే మరి ఈ రోజున ఆ పేద ప్రజలు రోడ్ల మీదకి పడేశారో వాళ్ళందరి తరఫున పోరాటం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ తెలంగాణ ఇప్పుడు ఎక్కడ చూసినా కూచుడే తప్పితే కట్టుడే లేకుండా అయిపోయింది. ఒక ఇటుక పేర్చిన పాపాన పోలేదు కానీ ఈ పేదోళ్ళు ఇల్లు కనబడితే ఆడ వాటిని కూల్చే కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా గతంలో చేసిన అవినీతి నిజంగా నిరూపించాలి, నిజంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా కవిత గారికి ఆలోచన ఉంటే ఖచ్చితంగా కూడా మరి ఆధారాలను పక్కన బయట పెట్టాలని చెప్పి వాళ్ళందరినీ కటకటాల్లో నిన్నెలాగైతే కటకటాల్లో పెట్టారు, నువ్వు కూడా ఆ యొక్క నీ దగ్గరున్న ఏ ఆధారాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి సహకరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఓకే వాసుదేవ్ గారు, ముఖ్యంగా కోర్టు ఏం చెప్పిందంటే ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని చెప్పేసి నిందితులపై నమోదైన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. అది కాకుండా సిబిఐపై కూడా సీరియస్ అయిపోయి దానిపై కూడా మళ్ళీ పిటిషన్ వేసినట్టుగా, అంటే దానిపై కూడా దర్యాప్తు జరగాలి, సిబిఐ ఎందుకు ఇలా తప్పుడు కేసులు పెట్టింది, ఎందుకు ఒక ప్రాపర్గా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి అందులో నిజం లేదంటారా? అయితే ఇది మాట్లాడకన్నా ముందు మరొక విశ్లేషకులు కూడా ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతారు. వెంకటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, మరి బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం వచ్చేసి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరిపై తప్పుడు కేసులు పెట్టి లేని కేసులన్నీ పెట్టేసి కోర్టుకు తీసుకొచ్చారా, అవన్నీ ఆధారాలు లేని కేసులని చెప్పేసి రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సో దీనిపై సిబిఐ కూడా, అంటే సిబిఐ పై కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఇందులో నిజాలెంత? ప్రేక్షకులకి మరి బిఆర్కే న్యూస్ మరి అక్కడ మాతో పాటు ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరు కూడా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థలు నిజంగా అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయని ప్రశ్నించుకుంటే మాకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఏ స్కామ్ కావచ్చు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఏదైతే ఒక పార్టీ ఈరోజు స్కామ్ చేసింది, అధికారంలో ఉన్న ఇంకొక పార్టీ దాన్ని సీరియస్గా తీసుకొని ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత పంజాబ్ ఎలక్షన్స్ గెలవడానికి మూల కారణం ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ నుంచి డబ్బులు తీసుకెళ్లి పంజాబ్లో ఖర్చు పెట్టారనేటువంటి ఒక అక్కసుతో జరిగిందని అప్పుడు మీడియా కథనాలు మనమందరం కూడా విన్నాం. మొత్తం ఇక్కడ మన మీడియా మిత్రులు సోదరులందరూ కూడా ఆ రోజులలో ఇలాంటి కథనాలే మీరు వాయిస్ వచ్చిన సంగతి మనం చూసాం. సిమిలర్ గా ఇలాంటి విషయాలే మన రాష్ట్రంలో కూడా మనం చూసాం కదా. ఓట్ ఫర్ నోట్ కేసు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కావచ్చు, మరి ఇలా జరుగుతున్నటువంటి చాలా ఇలాంటి విషయాలు, టెలిఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా ఇలా మనం రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం పక్కన పెడితే ఇండిపెండెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సిబిఐలకు, ఏసీబీలకు మరి వీళ్ళకి నిజంగా ఆ వెసులుబాటు ఉందా? వాళ్ళు స్వతంత్రంగా ప్రతిపత్తితోని పనిచేయగలిగేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, నిన్న పనిచేసిన ఇంకే రాజకీయ పార్టీ కావచ్చు, ప్రజా ప్రయోజనం దృష్ట్యా పనిచేసే పరిస్థితి ఉందా ఈ దేశంలో? ఉంటే ఆ అధికారులు ఇవాళ కరెక్ట్ గా చట్టాలకే లోబడి కనుక వాళ్ళు ఫైల్ చేస్తుంటే, ఈ అధికారులందరూ కూడా చట్టాలకు శాసనాలకు లోబడి నిజంగా వాళ్ళు ఫైల్ చేస్తుంటే ఇలా రైస్ కోర్టులో వాళ్ళు ఇంత అంటే ఒక ఏసీబీలో పనిచేసే అధికారులకు చట్టాలు తెలియదని కాదు, చట్టాలకు
లోబడి ఎలా ఫైల్ కేసు చేయాలి, ఏ ఏ సెక్షన్ కింద ఏది ఫైల్ చేయాలో తెలియదా? ఇంత దారుణంగా మీరు పెట్టిన కేసును ఊరికైనా కొట్టిపడేస్తే కోర్టు కొట్టిపడడానికి జడ్జిలు ఏమన్నా చట్టాలు చదువుకోలేదా? మరి రేపొద్దున మళ్ళీ మేము హైకోర్టుకు పోతామని చెప్తున్నటువంటి ఈ వాదనలు ఇవన్నీ ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు మోసపోతున్నారు? ఈ రోజు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులందరూ బాధ్యత తీసుకోవడానికి ఉన్నారా మన ప్రజల తరపు నుంచి? ఏ ఒక్క పార్టీ నాయకుడైనా కూడా ఇలా ఓటుకు 5,000 పెట్టి 10,000 పెట్టి కొనుక్కునేటువంటి రాజకీయ పార్టీలు, విష సంస్కృతి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఏసీబీని నిందించాలన్నా ఈరోజు ఒకవేళ అక్కడ జరుగుతున్నటువంటి కథనాలు వెనకాల నిందితులు కావచ్చు, నిందితులు నిర్దోషులుగా బయట వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఎవరైనా కూడా నిజ వాస్తవాలు ప్రజల ముందు ఉంచడానికి, ప్రజలు మరి ఇన్ని కథనాలు వస్తున్న తర్వాత ప్రజలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పే పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు అందరికీ అన్ని విషయాలు తెలియదా? ఇంత దారుణంగా కండ్ల ముందే అన్ని జరుగుతుంటే మరి మీరు చూసి ఇది గాడిద అంటే లేదు, ఇది గాడిది కాదు, ఇది గుర్రం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంటే మీరు ఇలా ఎవరు ఒప్పు ఎవరు తప్పు పక్కన పెట్టండి. అసలు వ్యవస్థ ఉందా? వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధంగా పనిచేస్తుందా? వాళ్ళ చట్టాల శాసనాలకు లోబడి పనిచేస్తున్నారా అంటే సమాధానం లేదు. ఇలా ఢిల్లీ రైస్ కోర్టు చాలా క్లియర్ గా వీళ్ళకి అసలు సంబంధం లేదని చెప్పింది. అంటే మరి ఇప్పుడు ఇలా ఏసీబీలో ఫైల్ చేసిన అధికారులు మరి దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదా? ఇవాళ మళ్ళీ హైకోర్టుకు పోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? రేపు హైకోర్టులో కూడా ఇదే జరగదనే గ్యారంటీ ఉందా? దీని వెనకాల ఎవరు ఒప్పు ఎవరు తప్పు పక్కన పెట్టండి. ఇలా మన అధికారంలో ఉన్న నాయకులు కరెక్ట్ అనో పెట్టిన వాళ్ళు అసలు వాళ్ళకి సంబంధం ఏంది? అసలు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ నాయకులందరూ ఎవరి లబ్ధి కోసం ఇదంతా జరుగుతుంది, ఎవరిని లాభపడడానికి అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు వివరించినా, ఈరోజు రాజకీయ పార్టీలలో రాజకీయ వ్యవస్థ మాట్లాడినా కూడా ఇవాళ ఎవరి కోసం జరుగుతుంది అంతా? ప్రజలను మోసం చేయడానికి, ఒక్కొక్క ఓటు 5 నుంచి 10,000 పెట్టి కొనుక్కోవడానికి జరుగుతున్నటువంటి మోసం. ఇవాళ ఒక పార్టీ ఇంకో పార్టీ నిందించినా కూడా ఆ పార్టీ యొక్క స్వరూపం ఏంటో నేను అడుగుతున్నా. ఇవాళ మాట్లాడేటువంటి ప్రతి పార్టీ వెనకాల అదే ఉంది. మీరు ఇచ్చేటువంటి అఫిడవిట్స్, మీరు ఇచ్చేటువంటి వాస్తవాలన్నీ మీకు తెలియదా? మీరు ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, నిన్న పంజాబ్ లో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు ఖర్చు పెట్టిన, రాష్ట్రాల్లో ఖర్చు పెట్టిన డబ్బు కావచ్చు, ఇదంతటికి మూలం ఒకటి కాదా? ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఇలా ఏసీబీ కోర్టు పెట్టిన కేసులకు ఇలా జడ్జిలు దాన్ని వీళ్ళని రిలీవ్ కూడా చేయొచ్చు. కానీ నేను అనేది ఇక్కడ కవిత జరిగిందా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ జరిగిందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కరెక్టా, లేకపోతే కాంగ్రెస్ కరెక్టా పక్కన పెట్టిన అందరూ ఒకటే. దీనికి ముందు మేము వ్యవస్థ గురించి నేను ప్రశ్నించడం జరుగుతుంది. వ్యవస్థను మీరు ఒకరు కాదని ఒకరిని మేము తీసుకొచ్చుకుంటున్నాము అధికారంలోకి. వచ్చే ప్రతి కొత్త వాడు అంతకన్నా ఎక్కువ దుర్మార్గంగా వివరించడం లేదా? వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం లేదా? ఏ ఒక్క వ్యవస్థనైనా వాళ్ళు సొంతంగా పనిచేసే పరిస్థితి దేశంలో ఉందా? లేదు. సో ఇవాళ మనం ఎన్ని నీతులు మాట్లాడుకున్నా అందరికీ కనబడుతుంది. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయింది. ప్రతి విషయంలో కూడా అన్ని బహిర్గతం అవుతున్నాయి. దయచేసి అది మనం గ్రహించాలి. ఓకే వెంకటేశ్వరరావు గారు, అలాగే వాసుదేవరావు గారు, మీరు కూడా అంటే ఈ అంశానికి సంబంధించి మీరు కూడా ఫైనల్గా ఒక విశ్లేషణ అందించండి. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేస్తూ సిబిఐ అధికారులపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కోర్టు సూచనలు చేసింది. అలాగే మరి వెంకటేశ్వరరావు గారు కూడా పార్టీలను కూడా ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వారు చెప్పింది ఖచ్చితంగా కూడా అంటే ఇది సిబిఐ దర్యాప్తులో ఫెయిల్యూరా, సిబిఐ అధికారుల్లో వ్యవస్థలో ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కన్సర్న్ అధికారులు కూడా ఫెయిల్ ఉండొచ్చు. ఒక కేసు నీరు గార్చాలంటే కూడా ఒక అధికారి చాలు, మొత్తం వ్యవస్థ అక్కర్లేదు. ఐ స్టిల్ రెస్పెక్ట్ ఆల్ ది ఇండిపెండెంట్ బాడీస్, అది సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, కోర్టు కావచ్చు. ఎక్కడ కూడా ఒక్కోసారి మానవ తప్పిదాలు జరగచ్చు. దానికి అనుకూలంగా శ్రీమతి కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తన చేస్తారో
వాళ్ళు ఏ విధంగా ఎటువంటి వాళ్ళైనా ఏ విధంగా లొంగ తీసుకెళ్తారో మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఆ కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇందాక చెప్పే సంతోష్ రావు, వీళ్ళందరూ మామూలు వ్యక్తులేం కాదు వీళ్ళు. వాళ్ళకి ఒకప్పుడు కవిత గారి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఈరోజు కవిత గారి ఆర్థిక స్థితి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. ఆవిడ 20 లక్షల రూపాయలు వాచి పెట్టుకుంటే మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగితే ఏంటి 20 ఏంటి వాచి అంత 20 లక్షలు అంటే మేము పెట్టుకోకూడదా, మాకు మాకు ఆదాయాలు లేవా అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏం ఆదాయాలు చేస్తున్నారు, వీళ్ళు ఏం వ్యాపారాలు చేస్తున్నారు? ఒకప్పుడు ఆవిడ ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల వాచీలు పెట్టింది, ఇప్పుడు ఎన్ని లక్షల వాచీలే, ఒక వాచి 20 లక్షలు 30 లక్షల వాచీలు ఉంటే ఇది జనం మీరు ఏమన్నా అనుకున్న పెద్దలు ఇదంతా కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా సింపుల్గా ఇంతకుముందు మనం కేవలం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేశారనుకున్నాం, కానీ రెవెన్యూ శాఖని మొత్తం ప్రభుత్వ అధికారులు మొత్తాన్ని కొనేశారు, వాళ్ళని లొంగ తీసుకున్నారని చెప్పాలి. కొనేది అనేది లొంగ తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగా ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎదిలాపురం మున్సిపాలిటీ, ఈచ్ మున్సిపాలిటీకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అక్కడున్న టీజీఓ అంటే తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా తెలంగాణ నాన్ గెస్ట్ ఆఫీస్ అసోసియేషన్తో పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఒక్కొక్క అధికారి ఎట్లా చెప్తున్నాడంటే, అన్న ఓ డివిజన్ 1లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మన ప్రభుత్వ ఉద్యోగులది, రిటైర్డ్ ఉద్యోగులు ఇన్ని ఉన్నాయి, ఈ పలానోళ్ళు ఇన్ని ఉన్నాయి, పలానోళ్ళు ఉన్నాయి, అలా 32 డివిజన్లకి ఎక్కడో పెట్టి ఒక్కళ్ళు ఒక్కొక్క అధికారి మించిన ఒక్కొక్క అధికారి అత్యుత్సాహంతో అన్న మీకు బంగారు పనులు తెచ్చి పెడతామని చెప్తుంటే సమాజం ఎడిపోతుంది. అసలు మన రాజకీయ నాయకులనే కాదు, ఎంత భ్రష్టు పట్టి గత ప్రభుత్వాలు అంటే అధికారులని, పోలీస్ వ్యవస్థని ఈ విధంగా అంటే ఓపెన్గా మళ్ళా రెండో రోజు ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏమనంటే, ఇగో మీరు నమ్మట్లేదు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతున్నాడు మీరు నమ్మట్లేదు కదా అంటాడు. చూడండి నేను మాట్లాడేంత లీక్ అయిందంటే ఆడియో కాన్ఫరెన్స్ కాల్కి ఎవడైనా రికార్డ్ చేయొచ్చు దాన్ని. మనం ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్ మీరు నేను 10 మంది కలిసి పెట్టుకుంటే ఎవడైనా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే అంటే తెలియకుండానే ఆయన చేసే తప్పుల్ని ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన ఆ మాట అనటం వల్ల మరి అధికారులందరూ టీజీఓ టీజీ నాయకుల కోసం వాళ్ళ మీద ఇది మీరు తీసుకుంటుంది ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు, మీరు ఒక రాజకీయ నాయకుడు కొమ్ము కాస్తున్నారు, ఇది అసలు మీ కోడ్ ఆఫ్ కాండక్ట్కే వ్యతిరేకం, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సస్పెన్షన్ అని చెప్పి మేము తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే అది ఆఫీస్ నేనేం పెద్దగా కనిపెట్టింది ఏం కాదు, ప్రతి ఒక్క మీడియా ఛానల్లో ఆడియో పూర్తిగా ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం ఒక చిన్న మెమో కూడా ఇచ్చిన పాపాన పోలే. మీ కలెక్టర్లో ఈ విధంగా అమ్ముడిపోతే, కలెక్టర్లో ఇంత చేతకాని దద్దమ్మల్లా తయారైతే కలెక్టర్కి ఏమైందండి ఈరోజు అంత కథ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకోటి పోతారు. అరే యంగ్ కలెక్టర్స్ వాళ్ళు 40 అండర్ 40 ఉన్నారు, 30-40 ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విధంగా ఒక యాక్షన్ కాకపోతే కనీసం పాపం పోలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సమయం లేనందున తొందరగా ముగించాల్సి వస్తుంది, బట్ ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి మీ విశ్లేషణ చాలా చక్కగా అందించారండి, ధన్యవాదాలు. రైట్, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ అంటే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.